భారతీయ సినిమా చరిత్రలో ఘన విజయం సాధించిన RRR సినిమా ఆస్కార్తో ప్రపంచ వేదికపై సత్తా చాటింది. గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన, నాటు నాటు పాట ఆస్కార్ను అందుకోవడం తెలిసిందే. ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్లో సరికొత్త కేటగిరీ ప్రవేశం సంచలనంగా మారింది. ఆస్కార్ సంస్థ తాజాగా స్టంట్ డిజైన్ అనే కొత్త అవార్డు ప్రకటించింది. ఈ ప్రకటనలో హాలీవుడ్ చిత్రాలు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, మిషన్ ఇంపాసిబుల్ స్టంటులతో పాటు RRRలో రామ్ చరణ్ స్టంట్ను కూడా హైలైట్ చేశారు. దీంతో రామ్ చరణ్ అభిమానులు ఉత్సాహంతో ఉన్నారు. అయితే RRRకు ఈ అవార్డు అందుబాటులో లేనప్పటికీ రామ్ చరణ్ భవిష్యత్ చిత్రాల్లో RRR తరహా స్టంట్లు ఉంటే ఆస్కార్ నామినేషన్కు అవకాశం ఉంది. ఈ అవార్డు 2027లో విడుదలయ్యే చిత్రాల నుంచి ప్రారంభమవుతుందని, 2028లో అవార్డు విజేతలను ప్రకటిస్తారని ఆస్కార్ సంస్థ తెలిపింది. అంతేకాదు, అదిరిపోయే స్టంటులతో వచ్చే సినిమాలు మాత్రమే ఈ కేటగిరీలో చోటు సంపాదిస్తాయని స్పష్టం చేసింది. రామ్ చరణ్ ఫ్యాన్స్కు ఇది ఖచ్చితంగా శుభవార్తే. ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. స్పిరిట్ సినిమా హై వోల్టేజ్ థ్రిల్లర్గా రూపొందనుంది. మెక్సికోలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ విజయవంతంగా పూర్తయిన ఈ చిత్రం జూన్ నుంచి షూటింగ్ షురూ చేయడానికి సిద్ధమవుతోంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన ఈ అప్డేట్తో ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఇప్పటివరకు మాస్ హీరోగా లవర్ బాయ్గా అలరించిన ప్రభాస్ ఈసారి పవర్ఫుల్ పోలీస్ రోల్లో కనిపించనున్నాడు. ఆయన క్యారెక్టర్ వివరాలు ఇంకా రివీల్ కానప్పటికీ సస్పెన్స్తో కూడిన ఈ పాత్ర అందరినీ ఆకట్టుకోనుందని అంటున్నారు. సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ సీన్స్, టెక్నికల్ ఎక్సలెన్స్, గ్రిప్పింగ్ స్టోరీ లైన్తో స్పిరిట్ బాక్స్ ఆఫీసును కుదిపేయడం పక్కా. త్వరలోనే కాస్టింగ్, క్రూ వివరాలతో సహా మరిన్ని హాట్ అప్డేట్స్ రానున్నాయి. ప్రభాస్ వంగా కాంబో థియేటర్లో ఏ రేంజ్లో సందడి చేస్తుందో చూడాలి. దర్శకుడు బాబ్జీ రూపొందించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ పోలీసు వారి హెచ్చరిక చిత్రం నుంచి సరికొత్త ప్రేమగీతం ఆవిష్కరణ గ్రాండ్గా జరిగింది. తూలిక తనిష్ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత బిల్లీ జనార్దన్ నిర్మించిన ఈ సినిమాలో విలన్లు ప్రేమగీతాలు పాడే వినూత్న కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటను దిగ్గజ నటుడు రాజేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, సాధారణంగా హీరో హీరోయిన్లు ప్రేమగీతాలు పాడితే ఇక్కడ విలన్లు డ్యూయెట్లు పాడడం విభిన్నంగా ఉంది. ఈ సినిమా తర్వాత విలన్లకు డ్యూయెట్లు ట్రెండ్ సెట్ అవుతుందని నమ్ముతున్నా. ఈ పాటను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ, మా సినిమా పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. సెన్సార్ ప్రక్రియ త్వరలో పూర్తి చేసి ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేయనున్నామని వెల్లడించారు. నిర్మాత బిల్లీ జనార్దన్ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులకు వినోదంతో పాటు సరికొత్త అనుభవాన్ని పంచనుంది. సన్నీ డియోల్ మ్యాజిక్ మరోసారి బాక్సాఫీసును షేక్ చేసింది. జాట్ సినిమా తొలి రోజు 18 కోట్ల నెట్ కలెక్షన్స్తో దుమ్ము రేపింది. నార్త్ ఇండియాలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లో జనం ఉప్పెనలా తొక్కిసలాడారు. బుక్ మై షోలో 1.10 లక్షల టికెట్లు గంటల్లో ఖాళీ. కొన్ని ఊళ్లలో జనాలు ట్రాక్టర్లు బళ్లపై వచ్చి సినిమా చూసి సంబరాలు జరుపుకుంటున్నారు. ఓటీటీ జమానాలో ఇలాంటి క్రేజ్ అరుదైన విషయమే. పాజిటివ్ టాక్తో ఈ 4 రోజుల లాంగ్ వీకెండ్లో జాట్ 100 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ఇటీవల వచ్చిన సల్మాన్ ఖాన్ సికిందర్ 150 కోట్ల మార్కును అందుకోలేకపోయింది. కానీ జాట్ ఫుల్ రన్లో ఆ రికార్డును బదులు కొట్టే సూచనలు కనిపిస్తున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. సన్నీ డియోల్ మాస్ హీరోగా తన హవాను చూపించాడు. ఈ సినిమా విజయం సన్నీ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచేలా ఉంది. జాట్ జోష్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. బాహుబలి స్టార్ ప్రభాస్ పేరు చెబితే దేశమంతా అభిమానుల్లో జోష్ పీక్స్కు చేరుకుంటుంది. పాన్ ఇండియా ఐకాన్గా వెలుగొందుతున్న ఈ హీరోతో సినిమా చేయడానికి దిగ్గజ దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రభాస్ మాత్రం తన సినిమా ప్రాజెక్టులతో సూపర్ బిజీ. ఇలాంటి సమయంలో ఓ బడా బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఆయనకు ఏకంగా 25 కోట్ల ఆఫర్ వచ్చిందట. కేవలం 3 రోజుల షూట్కే ఈ భారీ ఆఫర్. కానీ ప్రభాస్ టక్కున నో అనేశాడు.
ఇండస్ట్రీలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు వాణిజ్య యాడ్స్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టాడు. గతంలోనూ ఇలాంటి లాభదాయక ఆఫర్లను ఆయన తిరస్కరించారు. ఈ నిర్ణయం ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రభాస్ ఫోకస్, డెడికేషన్ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా ప్రేక్షకుల కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు మరోసారి చర్చనీయాంశంగా నిలిచాయి.